శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం మరొక మహర్షి కణ్వ మహర్షి గురించి చెప్పుకుందాం. కణ్వ మహర్షి కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టినాయననమాట. ఈయనని మునికుల చూడామణి అని కూడా అంటుంటారు. అంటే మునులందరిలోకి గొప్పవాడు అని అర్థం అనమాట. బాల్యం నుంచి తపస్సు, నియమ నిష్టలతో ఆచరిస్తూ బ్రహ్మచర్యంలో, సామవేదంలో ఆయన నిష్ణాతును పొందాడు. కణ్వ మహర్షి ఆశ్రమం మాలిని నదీ తీరంలో ఉండేది. ఇంద్రుడు ఇంద్రుడి కాండవవనం, కుబేరుడి చైత్రరథం ఎంత గొప్పగా ఉంటాయో, కణుడి ఆశ్రమం కూడా అంత గొప్పగా ఉండేదిట. ఆయన ఆశ్రమంలో ఎప్పుడూ వేద ఘోష వినిపిస్తూ ఉండేదట. అగ్నిహోత్రాలు నిత్యం ఉండేవిట. శాస్త్ర ప్రవచనాలతోటి వేదార్థ మీమాంస గోష్ఠులు ఎప్పుడూ ఆయన ఆశ్రమంలో జరుగుతూ ఉండేవి. గొప్ప తపస్సంపన్నులతోటి దివ్య ఆశ్రమంలాగా ఉండేదిట ఆయనది. అక్కడ పక్షులు కూడా గానం చేస్తుంటే, ఏనుగులు చెట్ల నీడల్లో నిలబడి వింటూ ఉండేవిట. మహర్షులు పెట్టే పిండాలు తినడానికి ఎలుకలు, పిల్లలు స్నేహంగా వచ్చి వంతులు వేసుకొని తినేవిట. ఆ ప్రాంతానికి వచ్చిన రాజర్షులు గాని, బ్రహ్మర్షులు గాని కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర ఆగి ఆశీర్వచనం తీసుకోకుండా వెళ్ళేవాళ్ళే కాదట. అంత పవిత్రమైనది ఈ కణ్వ మహర్షి ఆశ్రమం. ఒకనాడు కణ్వ మహర్షి మాలిని నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్ల ఏడుపు వినపడిందక్కడ. కణ్వుడు ఆ ఏడుపు వినిపించిన దిక్కుగా వెళ్ళి ఆ తామరాకుల మీద పడుకోబెట్టి ఉన్నటువంటి ఆ చిన్న పిల్లని చూశాడు. ఇంతలో ఆకాశవాణి, మహర్షి, ఈ బాలిక మేనకా విశ్వామిత్రులకి పుట్టిన అమ్మాయి. ఈ అమ్మాయికి శకుంతల అని పేరు పెట్టి పెంచు. ఈ అమ్మాయికి పుట్టిన అబ్బాయి గొప్ప చక్రవర్తి అవుతాడు అంటూ అశరీరవాణి పలికిందట. ఆనాటి నుంచి కణ్వ మహర్షి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి తానే తల్లి తండ్రి అయి పెంచాడు. శకుంతలను ముద్దుగా పెంచుతూ కణ్వ మహర్షి అన్ని విద్యలు నేర్పించాడు. ఆ శకుంతల పెద్దదయి తండ్రికి పూజకు కావాల్సిన పువ్వులు కోసుకుని వస్తుండేట. ఒకసారి దుష్యంత మహారాజు వేట కోసం వచ్చి అలసిపోయి కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ శకుంతలను చూసి ఆవిడ గురించి తెలుసుకొని పెళ్లి చేసుకోమని అడిగాడు. శకుంతల కూడాను దుష్యంతుడిని ఇష్టపడింది. కణ్వ మహర్షి లేని సమయంలో దుష్యంతుడు శకుంతలని గాంధర్వ వివాహం చేసుకున్నాడు. చాలా కాలం అక్కడే ఉండిపోయాడు. కణ్వ మహర్షి వచ్చాక నిన్ను తీసుకువెడతాను. నీకు పుట్టబోయేవాడు నా తర్వాత రాజవుతాడని చెప్పి రాజధానికి వెళ్ళిపోయాడు ఆయన. కణ్వ మహర్షి తిరిగి వచ్చి జరిగిందంతా తెలుసుకుని శకుంతలని దీవించి నీకేం కావాలో అడగమన్నాడు. పుట్టబోయే కుమారుడు వంశోద్ధారకుడు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్య బలాలతో ఉండాలని, తన మనసు ఎప్పుడూ ధర్మకార్యాలు చేయడానికి గురించి ఆలోచించాలని కోరుకుంది శకుంతల. శకుంతలకి కొడుకు పుట్టిన తర్వాత కణ్వ మహర్షి ఆ పిల్లవాడికి భరతుడు అన్న పేరు పెట్టాడు. ఈ భరతుడు క్రూర జంతువుల్ని తన బలంతో చంపేసేవాట. అందుకే అతనికి సర్వదమనుడు అన్న పేరు కూడాను వచ్చింది. కణ్వ మహర్షి భరతుడిని చూసి యువరాజ్య పట్టాభిషేకానికి తగినవాడని ఆలోచించిన తర్వాత శకుంతలని దుష్యంత మహారాజు దగ్గరికి పంపుతానన్నాడు. ఆశ్రమంలో ఉన్న అందరికీ భోజనాలు పెట్టించి శకుంతల భరతుల్ని కొంతమంది శిష్యుల్ని తోడుగా ఇచ్చి దుష్యంతుడి దగ్గరికి పంపించాడు. దుష్యంతుడు మొదట శకుంతల ఎవరో నాకు తెలీదన్నాడు. కానీ ఆకాశవాణి అతనికి అన్ని విషయాలను గుర్తుకొచ్చేలా చేసింది. అప్పుడు ఆదరించాడు వాళ్ళిద్దరిని ఈ దుష్యంతుడు. ఆయనకు ఒక శాపం మూలంగా ఆ మరుపు వస్తుందనమాట. ఆ తర్వాత వీరిద్దరిని గుర్తించి ఆ శకుంతల భరతుల్ని ఆదరించి భరతుడిని రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాడు. ఈ రకంగా కణ్వ మహర్షి మనకి శకుంతలకి, భరతుడికి ఒక రకంగా తండ్రిలాగా వాళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి, వాడికి మంచి విద్యాబుద్ధులు చేసి, భారతదేశానికి మూల పురుషుడైన భరతుడిని మనకిచ్చారాయన. అనాథలకు దేవుడే దిక్కని నిరూపించారు భారతీయ మహర్షులు. ఋషులు మానవాళిపై దయాహృదయం కలవారని నిరూపించారు. దయగల హృదయమే భగవన్ నిలయం అంటున్నాయి శాస్త్రాలు కూడాను. మహర్షులు హితబోధ చేయడానికి ఎన్నో ఉదాహరణలు చెప్తుంటారు. కణ్వ మహర్షి చరిత్ర చదివితే ధర్మాన్ని ఆవుతో పోల్చి చెప్పడం మనకి తెలుస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అని నేటికి పండితులు ప్రచారం చేస్తుంటారు కదా! ధర్మం ఎప్పుడూ కూడాను దాన్ని ఎవరు గౌరవిస్తారో, ఆచరిస్తారో వాడిని రక్షిస్తూ ఉంటుంది. అటువంటి వారి దగ్గర శాశ్వతంగా ఉంటుంది. ధర్మాన్ని గోవుతో పోల్చారు. గోవును సేవించిన వాడిని, రక్షించేవాడిని ఆ గోవు వదిలిపెట్టదు. వాడికి కుంభవృష్టిగా పాలిస్తుంది. ఆవుకి మనం పనికిరాని గడ్డి పెడతాం. ఆ గడ్డి తిని కూడా మనకి రుచికరమైన పాలనిస్తుంది. ధర్మం కూడా అలాంటిదే. అది మన దగ్గర నుంచి ఏమీ ఆశించదు.
అయితే ధర్మం మనుషుల నుంచి గౌరవాన్ని, రక్షణని మాత్రం ఆశిస్తుంది. వాటిని మనం దానికిస్తే చాలు. అది మనల్ని పోషించి, రక్షించి సర్వసుఖాలు మనకి అందజేస్తుంది. అయితే ధర్మం ఆచరించని వారిని వదిలి, ధర్మం ఆచరించే వారి దగ్గరికి మాత్రం అది తప్పకుండా వెళ్ళిపోతుంది. ఈ రకంగా మనం ఈరోజు కణ్వ మహర్షికి సంబంధించిన మరొక మంచి కథను చెప్పుకున్నాం. ఈరోజు మనం ఈ కణ్వ మహర్షితో పాటు మరొక మహర్షి గురించి కూడా తెలుసుకుందాం. ఈయన పేరు అరణ్యక మహర్షి. అరణ్యక మహర్షి అంటే దట్టమైన అడవి అని. అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే, పెరిగింది అడవిలోనే, తపస్సు చేసింది అడవిలోనే. ఆయనకి అడవి తప్ప మరే ప్రదేశం ఏం తెలీదు. కణ్వ మహర్షి లాగానే సేమ్. అందుకని ఈయనకి అరణ్యక మహర్షి అనే పేరు వచ్చింది. ఈ ఈ మహర్షి ఆశ్రమం రేవా నది ఒడ్డులో ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులు కూడాను అక్కడ కలిసిమెలిసి ఉంటుంటాయి. ఆయన ఎప్పుడు రామనామ జపమే చేస్తుంటారట. ఆయన రామనామ జపం ఎప్పుడు చేయడం వల్ల ఆశ్రమంలో ఎప్పుడూ అది పాటలాగా వినిపిస్తూ ఉండేది. పండిన ఆకులు రాలి పడుతున్నప్పుడు, ఎండిపోయిన పుల్లలు విరిగి పడుతున్నప్పుడు, చీమలు పాకుతున్నప్పుడు, గాలి వేసినప్పుడు, చెట్లు ఊగుతున్నప్పుడు ఎప్పుడు రామనామ జపమే వినిపించేట. అంటే అరణ్యక మహర్షికి రామ మంత్రము, రామధ్యానము, రామస్మరణ, రామ పూజన, రామ చింతన, రామ మననము మొత్తం అంతా రామమయంగానే కనబడేది. ఓసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి ఆయన రామభక్తి చూసి, "స్వామి, నేనెప్పుడూ రాముడితోనే ఉంటాను. అయినా నాకంటే మీకే ఎక్కువ రామభక్తి ఎలా వచ్చింది?" అంటూ అడిగేట. అప్పుడు అరణ్యక మహర్షి శత్రుఘ్నుడికి ఏం చెప్పాడు? "నేను ఎప్పుడూ ఈ అడవిని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు నాయనా. నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం సంపాదించాలనే కోరికుంది. కానీ గురువు లేడు. అలా అనుకోకుండా ఉండగా ఒకరోజు లోమష మహర్షి వచ్చి నాకు ఒక గొప్ప మంత్రము, సంసార సాగరం నుండి బయటపడే మంత్రాన్ని చెప్పాడు. అది ఏదో కాదు రామనామమే. ఈ 2 అక్షరాల్ని ఎప్పుడు మనసులో జపిస్తూ ఉంటే వేరే వ్రతాలు, పూజలు, యాగాలు, దానాలు, మౌన వ్రతాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. అందుకే ఈ రామనామాన్ని జపించుకుంటూ ఉంటాను" అని చెప్పాట. ఆ తర్వాత అరణ్యక మహర్షి లోమష మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకొని ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహించుకొని రామనామాన్ని ఇంకా పటిష్టం చేసుకున్నట్ట. ఇదంతా విన్న శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి నమస్కారం చేసి ఆయన్ని అయోధ్యకు పంపించాట. ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అరణ్యక మహర్షి సరయూ నది ఒడ్డులో యజ్ఞదీక్షలో ఉన్న రాముడిని చూసి ఆనందంతోటి కళ్ళ నుంచి నీళ్లు కారుతూ దేహాన్ని అక్కడే మర్చిపోయాట. శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురు వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుని చేతులు పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నట్ట. అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాల మీద పడి నమస్కారం చేసి, "స్వామి, ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా తపస్సు పండింది. నా జన్మ ధన్యమైంది. నాకు మోక్షాన్ని ప్రసాదించు" అన్నట్ట. వెంటనే ఆయన తేజస్సు శ్రీరాముడిలో కలిసిపోయింది. చూసారా? మరి ఈ అరణ్యక మహర్షి రామనామ జపంతో అడవిలో ఉండే మోక్షాన్ని సాధించగలిగే అంత గొప్పవాడయ్యాడు. ఇలాంటి మహర్షులు అనేక మందున్నారు. వాళ్ళ కథలు మనం ఇంకా తెలుసుకుంటూ ముందుకెళ్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.